నాకు ఇప్పటికీ ఒక అర్థం కాని డౌట్ ఏంటంటే, సెలబ్రిటీస్ అంటే ఎందుకంత క్రేజ్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న యువతకి? నాకు చెప్పండి. వాళ్ళు ఏం పెద్దగా చేస్తున్నారనో నాకైతే అర్థం కావట్లేదు. ఒక మూవీ చేస్తున్నారు అంతే, అదొక బిజినెస్ అంతే. వాళ్ళకు ఒక వర్క్. మనం ఎలాగైతే ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తామో వాళ్ళు కూడా వాళ్ళ డైరెక్టర్ చెప్పింది యాక్ట్ చేస్తున్నారు. అది రియల్ కాదు వాళ్ళది, సరేనా? ఆ మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తారు. వచ్చి వాళ్ళ నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు వస్తాయి దానికి. మీకేమొస్తుంది? వాళ్ళ కోసం అంత పిచ్చోళ్ళలాగా తయారైపోయి, వాళ్ళకు కొంచెం కూడా ప్రైవేట్ స్పేస్ లేకుండా, ఫుల్ చిన్నపిల్లలని కూడా చూడకుండా ఎలాగంటే అలాగే గుద్దుకుంటున్నారు కదా. అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? చదువుకుంటున్నారు కదా. అక్కడ చిన్న పిల్ల ఎత్తుకెళ్తున్నా కూడా ఊరికే కేకలు వేస్తున్నారు, ఉయ్యి ఉయ్యి అని చెప్పేసి. ఒకసారి ఆలోచించండి, అసలు ఇంత చదువుకున్నారు, ఇంత సంపాదిస్తున్నారు, మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలాగ? అసలు చదువులు ఎక్కువ అవుతున్నాయి కానీ సివిక్ సెన్స్ తక్కువైపోతుంది ఫ్రెండ్స్. మీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సెలబ్రిటీస్ ఏమైనా మనకు ఫ్రీగా మూవీస్ చేసి పెడుతున్నారా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మొత్తం వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటే అంత ఎక్కువ టికెట్ రేట్స్ పెరుగుతున్నాయి. అది ఆలోచించారా? కొంతమంది సంఘ సేవ చేసే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఆ సంఘ సేవ చేసినా కూడా వాళ్ళేం ఫ్రీగా చేయట్లేదు. వాళ్ళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసము ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని దాంట్లో ఫండ్స్ వేసి దానివల్ల కొంతమందికి ఉపయోగపడుతున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు, అది ఓకే. బట్ నీకు పర్టికులర్గా ఏమొస్తుంది? మీ ఇంట్లోకి ఏమైనా డబ్బులు పంపిస్తారా రోజు? ఏదో మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం మూవీ చూస్తున్నాం, అది కూడా మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా వాళ్ళు. మనం డబ్బులు పే చేసే కదా వెళ్తున్నాం టికెట్కి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్. కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. సెలబ్రిటీస్ని గాడ్స్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తారనేది ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో అసలు ఏమంత పెద్ద సమాజ సేవ చేశారని. రాను మన తెలుగు స్టేట్స్లో యువతకి సివిక్ సెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది.